పెట్టుబడి నిధి కింద 20,000 ఇస్తున్నారు కదా, ఎటమేమో అర్థం లేదు. మరి ఇక్కడికి వచ్చేసి 3,000 రూపాయలు ధర స్థిరీకరణ ఇది మేము అప్పుడు మా ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం 300 కోట్లు కదా, ఈ 300 కోట్లు ఇక్కడ ఉన్నటువంటి వ్యత్యాసం సరిపోతే నెల్లూరు జిల్లాకే సరిపోదే వాళ్ళు ఇచ్చినటువంటి నిధి. ఇంకా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఏంది? ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు. గతంతో పోల్చుకుంటే ఈరోజు ఒక ఎకరాకి 2,000 రూపాయలు అధికంగా అయింది. మరి గతంలో మరి అమ్ముకునే రోజు 22,000 23,000 ఉంది. ఈరోజు అమ్ముకునే పరిస్థితి 18,000 17,000 ఉంటుంది. కాబట్టి ఈరోజు కూడా రైతు ఏదైతే పంట పండించి రాష్ట్రాన్ని కాపాడాలనుకున్న రైతుకి కోతకు వచ్చే తలికే అందరూ ఇబ్బంది పెట్టిన పాలు చేస్తున్నారు. కాబట్టి గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది, గత ప్రభుత్వం ఎంత ఆనందంగా ఉండారు రైతులు కంపేర్ చేసుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు రైతులకి అండగా ఉంటుంది. వాళ్ళ తండ్రి గారు ఉచిత కరెంట్ ఇచ్చింది మొదలుకొని రైతు భరోసా చెప్పిన టయానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, కోవిడ్ వచ్చినా ఏమొచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి ఈరోజు రైతును ఆదుకున్న పరిస్థితి. మరి రైతు సంక్షేమ ప్రభుత్వం ఏదో ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రైతుల కోసం పాటుపడిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కూడా రైతులకు మద్దతు కూడా, ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు కరెక్ట్. గతంలో మనకు ఇప్పుడు ఈ అయ్యగారు వస్తే అతివృష్టి అనావృష్టి, నీరున్నా పండదు. గతంలో నీరు లేకపోయినా కానీ 4 పుట్లు పడినాయి, ఇప్పుడు నీరున్నా కానీ 2.5 పుట్లు పండుతుందమ్మా. స్టార్టే చేయలేదు, రైతుకి ఒక కార్యక్రమం చేయలేదు కదా. మేము రైతుకి ఏదైతే గవర్నమెంట్ మేము ఏ రోజైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో ఫస్ట్ నెల్లూరులోని శ్రీకారం చుట్టాయి. మరి అక్టోబర్ 15వ తేదీ రైతు భరోసా అకౌంట్లో వేసాం. ప్రతి ఐదు సంవత్సరాలు కలిపి 67,500 వేసాం. ఈ రోజుకి 5 రూపాయలు ఇవ్వలేదు.